మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మెదక్ సిద్దిపేట ప్రధాన రహదారిపై టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు అమర్సేనారెడ్డి, మధుసూదన్ రెడ్డి, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలిచి నీ సత్తా ఏందో నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థితో కుమ్ముక్కై ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో 80,000 పై చిలుకు మెజార్టీతో గెలిచినటువంటి నువ్వు ఈరోజు నీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతవరకు నీ టీఆర్ఎస్కు మెజార్టీ తీసుకొచ్చినావు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టే నువ్వు బీజేపీతో కుమ్ముక్కైనవని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు కట్టుబడి ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు రాజీనామా చేయకపోతే నిన్ను ప్రజలలో తిరగనిచ్చే అవసరం లేదు. నువ్వు ప్రజల్లో తిరగనిచ్చేందుకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను తిరగనియరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఏదైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో ఆ 2 లక్షల రుణమాఫీ తోటి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఎన్నో రోజుల నుంచి అవస్థలు పడుతున్నటువంటి, అప్పులు కట్టలేని పరిస్థితులలో ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతాంగం ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు చేసినట్టుకి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా స్థానిక శాసనసభ్యులైనటువంటి రోహిత్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేసేది ఉన్నది. ఆ కార్యక్రమాలు కూడా తప్పకుండా పార్టీ ఇచ్చిన ఏదైతే పిలుపుందో ఆ పిలుపుకు మేము కట్టుబడి పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.